వీడియోను ప్రారంభించే ముందు చిన్న మనవి. 75,000కు పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న నా ఛానల్ను అతి త్వరలో లక్ష్య సంఖ్యకు చేరువ చేయమని, దయచేసి లైక్ చేసి షేర్ చేసి అనేక మందికి అందుబాటులోకి తీసుకురమ్మని కోరుకుంటున్నాను. కార్తీక పురాణమును ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్న జనక మహారాజునకు 23వ రోజు పారాయణలో భాగముగా అయోధ్యాపుర రాజైన పురంజయుని వృత్తాంతమును, అతడు సదాచారపరుడుగా మారడమే కాక శ్రీరంగములో శ్రీరంగనాథ స్వామిని కార్తీక మాసములో ఆరాధించి తిరిగి వచ్చి తన రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిన వివరమును, ఆ పైన మరణానంతరము ముక్తి పొందిన విధానమును వివరించిన వశిష్ఠ మహర్షి కార్తీక మాస వ్రత మహాత్మ్యమును మరింతగా తెలిపే కార్తీక పురాణమును తన 24వ రోజు పారాయణలో భాగముగా వినిపించడానికి ఉద్యుక్తులై ఈ విధముగా తెలియచేస్తున్నారు. అత్రి మహాముని మరలా అగస్త్యునితో సంభాషిస్తూ, ఓ కుంభ సంభవ, కార్తీక మాసము యొక్క వ్రత ప్రభావము ఎంతగా ఆలకించినను తనివి తీరదు సరికదా, మరింతగా వినవలనని మనసు ఉళ్ళూరుతుంది. కనుక ఈ విషయమును నాకు తెలిసినంత వరకు వివరింతును, శ్రద్ధతో ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన, సూర్య చంద్రగ్రహణ సమయములలో నదీ స్నానం చేసిన ఎంత ఫలితము కలుగుతుందో, శ్రీ మహావిష్ణువు యొక్క నిజ తత్వమును తెలియచేసే కార్తీక వ్రతములో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేసిన వారికి కూడా అంత ఫలము కలుగుతుంది. కార్తీక వ్రతములో శుద్ధ ద్వాదశి నాడు ఆచరించిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే అనేక రెట్లు అధికముగా ఉంటుంది. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమును నీకు వివరించదను, శ్రద్ధగా వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున కేవలము పగటిపూట మాత్రమే ఆహారమును స్వీకరించి, ఆ మరునాడు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్క ఉపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికి సంబంధించి పురాణములలో వివరించబడిన ఒక ఇతిహాసము కలదు. దానిని కూడా వివరించెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు వివరింపసాగెను. పూర్వకాలమున అంబరీషుడు అను ఒక రాజు కలడు. అతడు మహావిష్ణు భక్తుడు, పరమ భాగవతోత్తముడు, ద్వాదశీ వ్రతమునందు అత్యంత ప్రీతి కలవాడు. అతడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఇట్లు ఆచరించుచుండగా ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు అతి స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకడనే ద్వాదశీ వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయుటకు సిద్ధముగా ఉండెను. అదే సమయమున అచ్చటికి కోప స్వభావము కలిగిన దుర్వాస మహర్షి వచ్చెను. అంబరీషుడు ఆ మునిని ఎంతో గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయును కాబట్టి తొందరగా స్నానము చేసి రమ్మని కోరెను. అందులకు అంగీకరించిన దుర్వాస మహర్షి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. కాలము గడుచుచున్నది. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుని జాడ కనబడుటలేదు. ఒక ప్రక్కన ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. అందుచేత అంబరీషుడు ఈ విధముగా ఆలోచించసాగాడు. గృహమునకు వేంచేసిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదీ స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిచ్చేదనని మాట ఇచ్చి మాట తప్పుట మహాపాపము. అది గృహస్థునకుదైన ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగినట్లయితే ద్వాదశి ఘడియలు దాటిపోయి వ్రతమునకు భంగము కలుగుతుంది. దుర్వాసముని మహాకోప స్వభావము కలిగినవాడు. ఆయన రాకుండా నేను భుజించినట్లయితే నన్ను శపించును. నాకేమి చేయుటకు తోసకున్నది. బ్రాహ్మణ భోజనమును అతిక్రమించకూడదు.
ద్వాదశి ఘడియలు మించిపోరాదు. ద్వాదశి ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన దోషము కలుగును. ఏకాదశి నాడు ఆచరించిన ఉపవాసము కూడా నిష్ప్రయోజనమగును. ద్వాదశి విడిచి భుజించిన దోషము, అలాగని భోజనము చేసినట్లయితే దుర్వాసనకు కోపము వచ్చును. అదియు కాక ఏకాదశి ఉపవాస నియమమును ఉల్లంఘించిన ఎడల జన్మ జన్మలలో చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అనుకుని మరలా ఇట్లు ఆలోచించెను. ఋషి శాపమునకు భయపడనవసరము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే తొలగింపగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను ఈ విషయమును గురించి పెద్దలతో ఆలోచించుట మంచిది అని తలచి సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారితో ఇట్లు పలికెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి ఏకాదశి దినమున నేను కటిక ఉపవాసముంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా గృహమునకు దూర్వాస మహర్షి వచ్చి ఉంటిది. ఆ మహామునిని నేను భోజనమునకు రమ్మని ఆహ్వానించి తిని అందులకాయన అంగీకరించి స్నానము చేయుటకు నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణోత్తముని వదలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమైన ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ధర్మమైనదో తెలుపవలసినది అని కోరెను. అంతటా పండితులు దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణుల గర్భమునందు జఠరాగ్ని రూపములో రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు వారిలో ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నమును జీర్ణము చేసి దేహమునకు ఇంద్రియములకు శక్తిని సొంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగినప్పుడు క్షుద్బాధ, దాహము కలుగుతుంది. వాటిని చల్లార్చుటకు ఆహారము, నీరు పుచ్చుకొని శాంతపరచవలసి ఉంటుంది. శరీరమునకు శక్తిని ప్రసాదించువాడు అగ్నిదేవుడు దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ కూడా ఎల్లప్పుడూ పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతికి చెందిన వాడైనను భోజనమిడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా గరిష్ఠుడు, మహాతపస్శాలి, సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహర్షిని భోజనమునకు రమ్మని పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము సంభవించును. అందువలన ఆయుక్షీణము కలుగును. దూర్వాసునంతటి వానిని అవమానించిన పాపమునకు పరిష్కారము ఉండదు అని విశదపరిచిరి అని 24వ రోజు పారాయణమును పూర్తి చేసెను. రేపు తిరిగి 25వ రోజు పారాయణము. మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరేర్నామైవ కేవలం. ఆబ్రహ్మస్తంభ పర్యంతం సర్వం మాయామయం జగత్, సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలం. స గురుః స పితా చాపి సా మాతా బాంధవోపి సహ, శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం. నిశ్వాసేన హి విశ్వాసః కదా రుద్ధో భవిష్యతి, కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నామైవ కేవలం.